క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ శుక్రవార సమయంలో మరి దేవుడు ఈ ఉదయకాలం నుండి మరి రాత్రికాలం వరకు జరుగుతున్న ప్రార్థనలను బట్టి, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం, ప్రభువును గణపరుస్తున్నాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అయిన దేవుని జ్ఞానముతో, అభిషేకముతో, ఆయన కృప ద్వారా రక్షించబడి, ఆయన రక్తము ద్వారా విమోచించబడి ప్రభు యొక్క సువార్తను ప్రకటించుచూ ఉన్నాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరిగించేదను. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన తన మహిమ వర్షాన్ని కుమ్మరింపజేయుచున్న గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. మరి ఉదయకాల సమయమున ఆగస్టు 27 లక్ష్మీపురం ఏబిఎం చర్చి నందు జరుగుతున్న ఆత్మీయ ఆరాధన ఒక్కరోజు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు వాక్యం చెప్తున్న దైవ సేవకుల మీద ఆయన తన మహిమ వర్షాన్ని కుమ్మరించునుగాక. అధ్యక్షుల వారి మీద, అదేవిధంగా సంఘ కాపర్ల మీద, సంఘ పెద్దల మీద, సంఘమంతటి మీద దేవుడు తన కార్యము ద్వారా ఆయనే మహిమపరచబడును గాక. ఆయన చిత్తము నెరవేరును గాక. ఆయన నామమే గణపరచబడును గాక. ఈ లోకంలో మనం కంటే గొప్ప దేవుడు, మానవుని సృష్టించిన దేవుడు. ఆయన మన ద్వారా మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ప్రభువు గణపరచాలని ప్రభువును అంటాడు, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని తప్పించెదను, శ్రమలో నుండి అతను తప్పించదను, అతను గొప్ప చేసి ఆశీర్వదించదను. వాగ్దానాలను ఎత్తుపట్టుకొని కాబట్టి ఈ కార్యక్రమం కోసం రండి, పాల్గొనండి. పల్లెకు పోదాం, ప్రభువును ప్రకటిస్తాం. పల్లె సంఘంలో దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. రండి ప్రియులారా, మనమంతా కలిసి ప్రభువును ఆరాధిద్దాం. ఒక్కరోజు ఒక దినము నీ ఆవరణంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు. మరి ఒక దినం మనం గడపలేము, కానీ కనీసం ఒక 12 గంటలు, ఒక 10 గంటలు, 8 గంటలు ప్రభువుతో కలిసి ఆరాధించుట, ప్రభు నామాన్ని స్తుతించుట, ప్రభువును ప్రేమించుట. ఈ యొక్క హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం మీరు ప్రార్థించండి, ఆశీర్వదించండి, దీవించండి. మీ అందరి చేతుల ద్వారా ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను దేవుడు అద్భుతమైన రాబో దినాల్లో అనేక ప్రాంతాల్లో అనేక సదస్సులు, అనేక ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మహిమపరచబడును గాక. మీరందరూ ఖచ్చితంగా ప్రార్థించండి. మరి ప్రతి అవసరత, వాతావరణం కోసం, ఆర్థిక వనరుల కోసం ఏది కూడా కొదువ లేకుండా 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా దేవుడు 5000 మందికి పంచిపెట్టాడు, అలాంటి ఆశీర్వాదం కొరకు మీరు ప్రార్థించండి. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. రండి ప్రియులారా, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కనికరం గల ప్రభువ, అద్భుతకరుడా, ఈ ఉదయకాలం శుక్రవార దినమును బట్టి నీకు వందనాలు. ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి పరిచర్యను దీవించండి, మా చేతి పనిని ఆశీర్వదించండి. ఆగస్టు 27 జరుగుతున్న ఆత్మీయ ఆరాధన సదస్సును ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మలు రక్షించబడును గాక, అనేక మంది యవన బిడ్డలు పట్టబడుతురు గాక, అనేక మంది ఉజ్జీవపడుతురు గాక, ఆ యొక్క సంఘంలో అద్భుతాలు జరుగును గాక. ఆయా ప్రార్థనాపూర్వకంగా మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు అనేకులకు ఏక మనసుతో, ఏకాత్మతో అందరూ నేను తండ్రి దీవించమని ప్రార్థన చేస్తూ ప్రభా, ప్రతి సెక్షన్ను మీరు దీవించమని, ప్రతి బైబిల్ క్వశ్చన్ అవర్ను దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఆర్థిక వనరులు యేసు నామంలో కుమ్మరిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. అయా మీ ఆశీర్వాదాలతో నింపుతున్నందుకు వందనాలు. అయా పనికి మాలిన జీవితాన్ని ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేస్తున్నావు. నా జీవితంను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటే మహిమ పొందమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రండి ప్రియులారా, ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మా ఫోన్ నంబర్ 7659091876. మా ఫోన్ నంబర్ 7659091876. ప్రార్థించండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.